హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిటీ లైఫ్, ఆ ట్రాఫిక్, ఆఫీస్ టెన్షన్స్, వీటి నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా? అయితే ఈరోజు వీడియో మీకోసమే. ఈరోజు మనం చెన్నై బెంగళూరు హైవే మీద ఉన్న ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాము. అదే శ్రీపెరుంబుదూరులోని సత్యం గ్రాండ్ రిసార్ట్. ఒక 1.5 year బ్యాక్ మన ఛానల్లోనే హడ్సన్ రిసార్ట్ వీడియో అయితే వేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మరి దానికి సమీపంలోనే, అంటే ఆపోజిట్ రోడ్లో మనకి గ్రాండ్ సత్యం రిసార్ట్ లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ లష్ గ్రీన్ గార్డెన్స్, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, ఇంకా రెయిన్ డ్యాన్స్ సెటప్, పార్టీ ఏరియా, లాన్ ఏరియా, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, ఇలా చాలా 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 ఉన్నాయి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఎన్నెన్నో యాక్టివిటీస్ ఈ రిసార్ట్లో ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటిని ఎక్స్ప్లోర్ చేసేద్దామా? హైవేలోనే రిసార్ట్ ఉండడం వల్ల మనకి రూట్ మ్యాప్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. జస్ట్ హైవేలో నుంచే మనకి రిసార్ట్లోకి ఎంట్రీ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఉన్నాయి. చుట్టూ చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉండడం వల్ల ఎండాకాలంలో ఎక్కడికి వచ్చినా కూడా నీడ చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇంకా లాబీ ఏరియా, ఈ లాన్ ఏరియా అన్నీ కూడా ఎండలో కూడా మనం అక్కడ కూర్చునేలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము డే స్పెండ్ చేసినప్పుడు ఇక్కడే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక హాట్‌స్టార్ సిరీస్ నడుస్తుంది కదా, దాని షూటింగ్ కూడా జరుగుతుంది. సో ఆ తారలందరినీ కూడా మీట్ అయ్యాము. ఇంకా ఇక్కడ మీరు అఫీషియల్గా వచ్చినట్లయితే మీకు మీటింగ్స్ హోస్ట్ చేసుకోవడానికి, పార్టీస్, గేమ్స్ కండక్ట్ చేయడానికి ఆడిటోరియం హాల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మీరు స్టే కోసం ఇక్కడికి చూస్ చేసుకుంటే రూమ్స్ డిఫరెంట్ థీమ్స్తో, వ్యూస్తో ఉన్నాయి. ఇంకా అమ్యూనిటీస్ కూడా ఏసీ రూమ్, ప్రీమియం స్వీట్ రూమ్స్ ఇట్లా డిఫర్ అవుతూ ఉంటాయి. అవి కాకుండా ఇక్కడ బ్యూటిఫుల్ అట్రాక్షన్ అంటే ఒకటి ఇక్కడున్న ఈ స్విమ్మింగ్ పూల్, మరొకటి అక్కడ పక్కనే కొంచెం దూరంలో ఉండే రెయిన్ డ్యాన్స్ సెటప్. ఇక్కడ ఈ రిసార్ట్ లోపల మల్టిపుల్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో లెగసీ రెస్టారెంట్ అని చెప్పి, ఇంకా ఇక్కడ ఉన్న ఈ స్విమ్మింగ్ పూల్ వ్యూతో ఉండే రెస్టారెంట్. సో ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఒక లొకేషన్ ఒకవైపు చూస్తే ఆ థీమ్, ఆ కలరింగ్స్ అవన్నీ వేరేలా ఉంటాయి. మరొక వైపు వెళ్ళి చూసారంటే దానికి అసలు సంబంధం లేకుండా అది ఇంకో డిఫరెంట్ వరల్డ్ని చూపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ థీమ్స్తో ఒక్కొక్క ఏరియా రూపొందించడం వల్ల షూటింగ్కి చాలా ఈజీగా అవుతుంది. అంటే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఒకే లొకేషన్ చూపించినట్టు కాకుండా ఈ ఒకే రిసార్ట్లో మల్టిపుల్ ప్లేసెస్లో షూట్ చేసుకోవచ్చు. ఈ రిసార్ట్ యొక్క మరొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీని లొకేషన్. చెన్నై సిటీ హడావిడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో చాలా పెద్ద ఏరియాలో దీన్ని ప్లాన్ చేశారు. మనం ఎంటర్ అవ్వగానే చుట్టూ కనిపించే ఆ పచ్చదనం మన మూడ్ని అప్పుడే మార్చేస్తుంది. వీకెండ్ గెటవేస్ లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇంకా చెక్ ఇన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా రిసెప్షన్లో ఉన్నవారు చాలా సాఫ్ట్ అండ్ ఫ్రెండ్లీగా వెల్కమ్ చేస్తున్నారు. హాస్పిటాలిటీకి ఫస్ట్ ఇంప్రెషన్ మనకి అందరికీ కూడా ఇక్కడ చాలా మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడ మీరు రూమ్ స్టేస్ చూస్ చేసుకుంటే మీకు రూమ్స్ చాలా స్పేషియస్గా, నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. బెడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంకా అన్నిటికంటే బెస్ట్ బాల్కనీ వ్యూ, కూర్చుని ఆ పచ్చదనం చూస్తూ అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రూమ్స్లో స్టే చేస్తే మీకు ఏసీ, టీవీ, ఎలక్ట్రిక్ కెటిల్ ఇటువంటి మోడర్న్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. ఫ్యామిలీతో స్టే చేయాలి అనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఈ రిసార్ట్లో నా ఫేవరెట్ ప్లేస్ అయితే స్విమ్మింగ్ పూల్. అదే నిజం చెప్పాలంటే ఈ రిసార్ట్లో ది బెస్ట్ అని చెప్పచ్చు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ క్యాస్కెట్స్ కూడా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లో. ఎండ వేడికి ఈ స్విమ్మింగ్ పూల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. కిడ్స్ కోసం సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఇదైతే ఒక రెస్టారెంట్, డైనింగ్ సెటప్ ఉంది. అక్కడ కూడా షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఫుడ్ ఏరియా. రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఒక చోట బఫే తీసుకుని మరొక చోట వెళ్ళి కూర్చుని డైనింగ్ చేసేయడానికి ఎక్స్ట్రా స్పేస్ హాల్స్ కూడా ఉన్నాయి. సో మెనూ ఏంటి మేము వెళ్ళినప్పుడు అని చూస్తే చిల్లీ పన్నీర్ ఉంది, గోబీ ఉంది. ఇది వెజ్ స్టార్టర్స్. నాన్ వెజ్ స్టార్టర్స్లో అయితే చికెన్ లాలీపాప్ కనిపించింది. అవి కాకుండా వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా మీల్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే వైట్ రైస్, పప్పు, రసం ఇవి కనిపించాయి.
ఇంకా రోటీ నాన్ కామన్గా ఉంది. రోటీ అండ్ నాన్కి గ్రేవీ స్పెషల్గా డిఫరెంట్గా అట్లా ఏం లేవు. ఇక్కడ ఉన్న వాటిల్లో అంటే చికెన్ గ్రేవీ, ఫిష్ కర్రీ ఉన్నాయి, వాటిని తీసుకోవాల్సిందే. అవి కాకుండా కర్డ్ రైస్, ఇంకా డెజర్ట్స్, సాలెడ్స్ ఇవి కూడా ఉన్నాయి. డెజర్ట్స్లో అయితే ఒక వెనిలా ఐస్ క్రీమ్ ప్లస్ ఇంకా బ్రెడ్తో మరొక డిష్ ఏదో ఉంది. అది కాకుండా ఇక్కడైతే కార్న్, బ్రెడ్ ఫ్రైడ్, ఇంకా కొరియాండర్ ఇవన్నీ వేసి కొంచెం సాలెడ్స్ కూడా ఉన్నాయి. సో మెన్యూ అయితే చాలా బాగుంది. అంటే అన్నీ నీట్గా ఒకటే ఐటెం రిపీట్ కాకుండా మళ్ళీ క్లీన్గా ప్లాన్ చేశారు మెనూని. అండ్ ఇక్కడ వెజ్ బిర్యానీ కన్నా కూడా చికెన్ బిర్యానీ నచ్చింది. ఎందుకంటే కొంచెం టేస్ట్ బడ్స్ అలా ఎన్హాన్స్ అయ్యేలా ఉంది, కానీ వెజ్ బిర్యానీ కొంచెం చాలా చప్పగా అనిపించింది, పిల్లలకి సరిపోయేలా అనిపించింది, కారం ఉప్పు కొంచెం తక్కువగా. మెనూ అయితే ఒకసారి కంప్లీట్గా చూపిస్తాను. దీంతో మీకు ఏ ఐటమ్స్ నచ్చుతాయో చెక్ చేసుకోండి. సో ఇదైతే స్టార్టర్స్ విత్ మెయిన్ కోర్స్, ఇంకా సాలెడ్, ఇంకా ఇది డెజర్ట్స్లో స్వీట్. సూప్ కూడా ఒకే సూప్, వెజ్ సూప్ అయితే ఉండింది. కర్రీస్ అన్నీ కూడా చాలానే బాగున్నాయి. చూసారా, చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఈ స్వీట్ అయితే చాలామంది స్వీట్స్ తినని వాళ్ళు కూడా నచ్చి బాగుంది అని చెప్పి తీసుకున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ మన ఎప్పటికీ ఫేవరెట్. ఇక్కడ మనకి చాళుక్య రెస్టారెంట్, లెగసీ రెస్టారెంట్, మిజోరం రెస్టారెంట్ అని చెప్పి చాలా ఉన్నాయి. సో అన్నిట్లో కూడా అంబియన్స్ చాలా బాగుంది. ఇంకా మేము లంచ్ చేస్తూ ఉండగానే ఇక్కడ షూటింగ్ స్పాట్లో వాళ్ళు వచ్చి షూటింగ్కి ఎలా ఉండాలి ఏంటి అని సర్దుకుంటూ ఉన్నారు కూడా. ఇంకా మీరు ఫొటోస్ తీసుకోవాలంటే ఫొటోస్కి డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ప్లేసెస్ కావాల్సినవి ఉన్నాయి. ఇంకా వేరే థీమ్స్తో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, పార్టీ హాల్స్ కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీకి ఏమాత్రం కొత్త లేకుండా తీసుకోవచ్చు. సో ఇంకా నేను ఇక్కడ తారల్ని కలిసాను అని చెప్పాను కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిరీస్ ఒకటి ఇప్పుడు నడుస్తుంది. అందులో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ షూట్ చేస్తున్నట్టున్నారు. సో మీరు కూడా సిరీస్ ఫాలో అయ్యేవారైతే వీళ్ళందరూ ఎవరని ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇందులో బోస్ వెంకట్ గారు, తనైతే తమిళ సీరియల్స్లో ఎన్నో సంవత్సరాల తరబడి ఉంటున్నారు. యాక్ట్ చేసే వాళ్ళకన్నా బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళ కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మేము చూసినంత వరకు మాత్రం కూడా వాళ్ళ మేకప్ పోకుండా ఫ్యాన్ పట్టడం, వాళ్ళకి చెమట పడితే తుడవడం అని చెప్పి వాళ్ళకి అసిస్టెంట్స్లో అయితే చాలామంది ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న సెటప్, బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం, ఇలా ఇంకా షూట్ కోసం మొత్తం సీన్ రెడీ చేస్తే షూట్లో సైడ్లో ఉండే యాక్టర్స్ అందరూ వచ్చి వెయిట్ చేయడం, ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు అదే పొజిషన్ వాళ్ళు మెయింటైన్ చేయడం, ఇలా చాలా జరుగుతున్నాయి. మొత్తానికైతే షూటింగ్ అనేది ఈజీ కాదు. మనం స్క్రీన్ మీద చూసే వాళ్ళకన్నా స్క్రీన్ వెనుకుండే వాళ్ళ కష్టమే ఎక్కువ అన్నది మాకు ఆ రోజు అయితే బాగా అర్థమైంది. ఇంకా ఆ షూటింగ్, ఆ ఎక్స్పీరియన్స్, ఇంకా వాళ్ళని చూడడం, వాళ్ళని కలవడం, ఆ ఎక్స్పీరియన్స్తో పాటు అలా ముందుకు తడిచి వెళ్తే నెక్స్ట్ మాకు కనిపించింది ఏంటి అంటే అవుట్డోర్ గేమ్స్ ఏరియా, ఇంకా ఇండోర్ గేమ్స్ ఏరియా. అవే కాకుండా ఒక స్పా, K8 ఫ్యామిలీ స్పా అని చెప్పి ఒక ఆయుర్వేదిక్ ఇంకా హెర్బల్ థెరపీస్ చేసే స్పా ఒకటి ఇక్కడ ఉంది. సో సిటీ లైఫ్లో మొత్తం స్ట్రెస్ అయిన బాడీ అండ్ మైండ్ వీటి రెండింటిని రీఛార్జ్ చేయడానికి ఈ స్పా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్పాలో కాసేపు రిలాక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళొచ్చు. అక్కడ ఇండోర్ గేమ్స్ చూసారంటే మీకు స్నూకర్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా మీరు అవుట్డోర్ అయితే వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ ఆడుకోవడానికి, ఇంకా క్రికెట్ ఆడుకోవడానికి కూడా పెద్ద స్పేస్ అయితే ఉంది. నీట్ రూమ్స్, సూపర్ స్విమ్మింగ్ పూల్, టేస్టీ ఫుడ్, ఇంకా ఫీల్ఫుల్ లొకేషన్. దీంతో ఈ సత్యం గ్రాండ్ రిసార్ట్ స్టే చాలా మెమరబుల్గా అనిపించింది. ఇంకా చూసిన వాళ్ళకి చూసినంత అందంగా కనిపిస్తుంది కూడా రిసార్ట్. సో మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.